అనేది చెక్ చేద్దాం. ఇవి కరెంట్ ఫీలింగ్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై యువర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. లుక్స్ లైక్ వీళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. సంథింగ్ పాజిటివ్ అండ్ సంథింగ్ న్యూ బిగినింగ్ గురించి వీళ్ళు మేనిఫెస్టేషన్ అంటే తదేకంగా అనుకోవడం, తదేకంగా చెప్పుకోవడం, తదేకంగా ఆ డ్రీమ్స్ అంటాం కదా, డే డ్రీమింగ్ అంటే పగటి కళలు కనడం, ఇట్లాంటి మేనిఫెస్టేషన్ ఏదో చేస్తూ ఉన్నారు రైట్ నో వీళ్ళు. దేని గురించి వీళ్ళని లేదా వీళ్ళ నుంచి యూనివర్స్ ఎవరినైతే దూరం చేసిందో ఆ దూరం అనేది ఇప్పుడు వీళ్ళల్లో లోన్లీనెస్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి. వీళ్ళు ప్రజెంటు ఆ ఒంటరితనాన్ని అఫెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఒంటరితనం కారణం చేతనే ఇప్పుడు మళ్ళీ న్యూ బిగినింగ్, కొత్త ప్రారంభం కోరుకుంటున్నారు అని చెప్పాలి. అందుకే వీళ్ళు మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు. ఓకే, వీళ్ళు మిస్టేక్స్ చేసిన మాట వాస్తవం. అండ్ అది వీళ్ళు స్లోగా రియలైజేషన్కి వస్తున్నారు అని చెప్పాలి. అంటే వాళ్ళ మిస్టేక్స్ని ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు తనైతే ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని ఇప్పుడు యాక్సెప్టెన్స్కి వస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. మళ్ళీ తిరిగి ఛాన్స్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్, ఇది మోస్ట్లీ రిలేషన్ గురించే వీళ్ళు ఏదో అఫెక్ట్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ప్రజెంట్. యూనివర్స్ మళ్ళీ ఆపర్చునిటీ, అవకాశం ఇస్తే కనుక దాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు రైట్ నౌ. ఓకే, కాల్ కమ్యూనికేషన్ అనేది సో నీ పర్సన్ మీ దగ్గర నుంచి కాల్ కమ్యూనికేషన్ వచ్చేలాగా వీళ్ళు ఏదైనా ట్రిక్స్ ప్లే చేయొచ్చు, లేదా మీ అంత మేనిఫెస్టేషన్ ఆల్రెడీ చేస్తున్నారు, మీరు యాక్చువల్లీ చేస్తారు యాక్చువల్లీ. ఓకే, వీళ్ళంతా గట్టిగా మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు. మీ నుంచి ఫస్ట్ స్టెప్, మీ నుంచి ముందు అడుగు అనేది పడేలాగా వీళ్ళు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కొత్త ప్రారంభం, న్యూ బిగినింగ్ని మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బికాజ్ వాళ్ళ మిస్టేక్స్ పట్ల వీళ్ళు ఇప్పుడు రియలైజేషన్కి వస్తూ ఉన్నారు. ఓకే, 222 అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఓకే.